ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 146వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా బంధింపబడిన వారిని విడిపించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు. చెరలో ఉన్న యోసేపును, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలులను, గోతులో ఉన్న యిర్మీయాను, సంకెళ్ళ చేత బంధింపబడిన పేతురును దేవుడు విడిపించాడని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కూడా ఆయన ఆ పని చేయగలడు. ఒక్క మాటతో ఇత్తడి గెడలను తునాతునకలు చేయగలడు. ఒక్క చూపుతో ఇనప సంకెళ్ళు తెంచివేయగలడు. ఆయన ఇప్పుడు ఆ పని చేస్తూనే ఉన్నాడు. వేలాది స్థలాల్లో కష్టాల పాలై పడి ఉన్న వారిని ఆయన వెలుగులోనికి, విశాలతలోనికి రప్పిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ చెరలో బంధించబడి ఉన్న వారికి విడుదల ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ క్షణములో కూడా చెరతలపులు ఎగిరిపోతున్నాయి, సంకెళ్ళు ఊడి పడిపోతున్నాయి. ప్రియా దేవుని బిడ్డ, ఈ సమయంలో నీవు దుఃఖముతోనూ, సందేహముతోనూ, బాధతోనూ, భయముతో ఉన్నావా? అయితే ఆయన నిన్ను విడిపించటానికి ఇష్టపడుతున్నాడు. నీకు స్వేచ్ఛనివ్వడం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎంతో ఆనందం. నిన్ను విడిపించటం నీకెంత ఆనందాన్ని కలిగిస్తుందో, నిన్ను విడిపించినప్పుడు ఆయనకు కూడా అంత ఆనందం కలుగుతుంది. నువ్వు ఇనప బంధకాలను తెంపనక్కర్లేదు. ఆయనే ఆ పని నీకోసం చేస్తారు. కేవలం ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన నిన్ను విమోచనకర్తగా నీ దగ్గరికి వస్తాడు. నీవు చేయవలసిందల్లా ఆయన మీద నీవు నమ్మకము ఉంచవలసింది. రాళ్ల గోడల మీద కాదు, ఇనప రథాల మీద కాదు, కానీ నిన్ను వెంటనే విడిపించగల దేవుని మీదనే నమ్మకం ఉంచాలి. ఇప్పుడు కానీ నువ్వు యేసు ప్రభు వారిలో, ఆయన ఉచిత కృపలో, ఆయన సంపూర్ణ శక్తిలో నువ్వు నమ్మకం ఉంచిన వాడవైతే సాతాను నిన్ను బంధించి ఉంచలేడు. పాపం నిన్ను అణిచిపెట్టి ఉంచలేదు. నిరాశ కూడా నిన్ను ఏమీ చేయలేదు. శత్రువుని ఎదిరించు. ఇప్పుడు నీ ముందున్న దేవుని వాక్యాన్ని విమోచన గీతంగా పాడుకో. బంధింపబడిన వారిని యెహోవా విడుదల చేసేవాడు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం బంధింపబడిన వారిని విడిపించే దేవుడుగా, వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లలు ఏ బంధకములో ఉన్నా
మీ నామములో విడిపించబడునుగాక. మీ కార్యములు, మీ విడుదల మీ బిడ్డల జీవితాల్లో మీరు ఇప్పుడే జరిగిస్తున్నందుకు స్తుతిస్తూ మీ బిడ్డలను దీవించమని, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, మీ పిల్లల సమస్యలు, మీ పిల్లల బలహీనతలు, మీ పిల్లలకున్న రుణాలని మీరు విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.